సో హాయ్ అండి. ఈరోజైతే టేస్టీ పల్లీల పచ్చి పులుసును రెడీ చేసుకుందాము. అందుకోసం ముందుగా పచ్చిమిర్చిని కొంచెం వేయించాలన్నమాట. వేయించుకోవాలి. సో వితౌట్ ఆయిల్‌తోని వేయించుకోవాలన్నమాట. అవి మంచిగా వేగాలి. సో వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అందులోకి పల్లీలు తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దీంతోనే మనము రసం తయారు చేసుకుంటాము. సో పచ్చి పులుసు రసం తయారు చేసుకుంటాం అనమాట. పల్లీలు బాగా వేగిన తర్వాత అవి కూడా సపరేట్ చేసేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. చింతపండు మనకు ఎంత రసం కావాలో దానికి సరిపడంత చింతపండు తీసుకోవాలి. దాన్ని ముందుగానే ఒక 10 మినిట్స్ అలాగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత దాని నుంచి మంచిగా రసం తీసేసుకొని చింతపండు అంతా తీసేసుకోవాలి. అంత రసం రెడీ అయిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ముందుగా పల్లీలను అయితే మిక్సీ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత దాంట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అందులోనే టేస్టింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా బెల్లం తీసుకోవాలి. అలాగే అందులోనే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ అది తీసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఎలాగా దోసపిండి అలా అలాగా చేసుకున్న తర్వాత దీని అంతటికి ఆ పచ్చి పులుసులో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా కలిపేలాగా కొంచెం సేపు కలిపెట్టుంటే అదే మిక్స్ అయిపోతుంది. సో మిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా సాల్ట్ సరిపడిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పోపులోనైనా యాడ్ చేసుకోవచ్చు. సో పోపులోకి నేనేంటంటే ఆనియన్ ఏంటంటే మనం పోపులో కాకుండా సో ఈ పచ్చి పులుసులోనే ఈ దాంట్లోనే వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. చేత్తో మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఏంటివి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, సో పప్పు దినుసులు. మీరైతే పోపు చారులోకి ఎలాంటి పోపు గింజలు వాడతారో అవన్నీ వేసేసుకోవచ్చు. మీకు ఏది వీలైతే అది కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టమాటో కూడా వేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం వెరైటీగా టేస్ట్గా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. సో మిక్సింగ్కి వేసేటప్పుడు మనం కొంచెం వేసాం కదా, అందులో ఇందులో హాఫ్ వేసుకోవాలన్నమాట. సో అలాగే ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత సో పోపులో పచ్చి పులుసుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ అలా తిప్పేసుకోవాలి. ఇంకేంటి, పల్లీల పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.